ఈరోజు బచ్చన్నపేట మండలం ఉన్నటువంటి కేసిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ని, బచ్చన్నపేట మండల పార్టీ టీడీపీ మండల పార్టీ అధ్యక్షునిగా జనగామ కాన్స్టిట్యూషన్లో జరుగుతున్నటువంటి సమగ్రమైనటువంటి విషయాల గురించి, రైతులకు మరి పంటకు కోతకొని వచ్చినటువంటి సమయంలో నీరందైనటువంటి ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ రోజు పరిణామాలు వడగళ్ల వర్షానికి పడినటువంటి రైతులకు 10,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఆ రోజు ఇవ్వలేదు. ఇప్పటికీ ఒక 6 నెలలు 1 year అయిపోతుంది. 1 year అయిపోయినటువంటి ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు మేడిగడ్డకు పోయి, కరీంనగర్ పోయి, లేకుంటే దేవరొప్పులకు పోయి జనగాంకి వచ్చి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు ఆనాడు మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మరి నీళ్ళు ఎండిపోయినావు అంటున్నావు. మరి సమగ్ర విషయాలు అనేది మీరు అసెంబ్లీకి పోయి, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి మీరు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులుగా ప్రతి నియోజకవర్గంకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మీ యొక్క నియోజకవర్గ పరిధిలలో వారి యొక్క కుటుంబాల పరిస్థితి కానీ, గ్రామాల పరిస్థితి కానీ తెలుసుకొని అసమర్థులు ఎమ్మెల్యేలు ఉండి ఇవాళ మేము ఎమ్మెల్యేల దగ్గర ఉండిపోతున్నాం, మేము మంత్రులమైనాం. మరి ఆనాడు మంత్రులే, ఈనాడు మంత్రులే. మరి ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, ఆ మంత్రులు ఏం చేస్తున్నారు? మరి మేడిగడ్డ కూలిపోయిందని ఒకరు అంటారు, మేడిగడ్డకు పోతే మరి అసహకారు చేస్తే ఉంటుందని ఒక్కొక్క ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మంత్రులు మాట్లాడుతున్నారు. ఇదే జనగామ కాన్స్టిట్యూషన్లో వర్గ పోరుతోని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వారు కానీ గెలిచిన వారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కారం చేసిన వాడు గొప్ప వ్యక్తి. అతను ఒక ఎమ్మెల్యేగా ప్రజలు గుర్తించారని నేను ఈరోజు భావిస్తున్నాను. మరి ఇక్కడ జనగామ కాన్స్టిట్యూషన్లో 4 రిజర్వాయర్ ఉన్నాయి. ఒక రిజర్వాయరు లద్దునూరు, ఒక రిజర్వాయరు వెల్దండ, ఒక రిజర్వాయరు కనమేనగూడెం, అటు పోతే బొమ్మాకూరు 4 నియోజకవర్గాలలో మీరు దుస్థితి ఎక్కడ, మీ యొక్క కన్ను చూపు ఎక్కడ పోయింది? ఇక్కడ పోతే ఇటుకాలపల్లె కానీ, నక్కవానగూడెం కానీ, బచ్చన్నపేట మండలంలో ఉన్నటువంటి సదాశివపేట కానీ, లేకపోతే ఆలెంపూర్ కానీ, ఇంకా పోతే ఇటు పోతే చింద్రాంచర్ల కానీ, తమ్మిడపల్లె కానీ మరి నీరు అందినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వందా, ఆనాటి పాలకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వందా? మండల నాయకులు వచ్చి మేము ధర్నా చేస్తున్నాం. ధర్నా చేస్తే ఎవరికి రాజా మీ ధర్నా? ప్రజలకు అందుబాటులో ఉండి నీరు అందించినట్టయితే ఆ నీరు 1 ఎకరం బారితే 40,000 రూపాయలు ఆ కుటుంబానికి వస్తాయి. మీరిచ్చే రైతు బంధు కాదు, మీరిచ్చేటువంటి బీమా కాదు. మరి దేనికి లేని తెలుసుకొని నాయకత్వం లక్ష్యం లేని నాయకులు ఇవాళ రోడ్డు మీద వచ్చి మేము నాయకులను చెప్పుకోవడానికి సిగ్గుసేటు ఉండాలని నేను మండల తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా నేను ఈరోజు శ్రావణమైన బాలనరసేను మండల పార్టీలో ఒకనాడు కూడా నేను 2013లో ఒక సర్పంచ్గా గెలిచి నా ఊరికి అన్ని విధాలలో నీళ్ళిచ్చే పంటలు అన్నాయి. అవసరమైతే తెలుసుకోండి. ఇలా కాల్వ బొమ్మకూరు నుంచి తపస్పల్లి పోతుంది. తపస్పల్లి రిజర్వాయర్ నుండి బచ్చన్నపేటకు, మన పోచన్నపేటకు దిగువ నుండి నీళ్ళు వచ్చి వాళ్ళ పంటలు పడతాయి. అది మీకు మోకారులో, చెలువుల్లో మీరు ఏం చదువుకున్నారు? మరి రైతులను ముంచడం కోసమే మనకు బీర్ ప్యాకెట్ ఇచ్చి, 2 బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి చేసిన రాజకీయం కాదురయ్యా. ఒకడు వచ్చి బీరు తాగుతాడు, మన భార్యతో 4 పిల్లలు ఉంటారు. మరి వాళ్ళేం తింటారు నాయకులారని నేను సభాముఖంగా ఈ బచ్చన్నపేటలో అడుగుతున్నా. మీరు తక్షణమే ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులైనా, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయినా, మీ యొక్క ఉన్నటువంటి మీ పాత మంత్రులకైనా, పాత ఎమ్మెల్యేలకైనా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ప్రతి నియోజకవర్గంలో ఉండి వారి యొక్క సాధక బాధలు తెలుసుకున్నప్పుడే ఈ 2 పార్టీలు మనలో ఉంటాయి. లేకుంటే మీ 2 పార్టీలు మనగడలకు తొక్కి వాడు మోడీ అంటోడు వస్తాడు, మీరు మోడీ పీకేది ఈడీ పీకేది అనగా మీ ఇద్దరిని ఆ మోడీ ఈడీ కలిసి మిమ్మల్ని పీకి లోపల పాత ప్రజలను పట్టించుకోకపోతే ఏ పార్టీ బతకదురయ్యా. దండం పెడుతున్నా. బచ్చన్నపేట మండల